అవును, ఈ పెద్ద మనిషి సీఈఓ ఇంతసేపు అయి కూడా ఇంటికి వెళ్లకుండా ఉన్నాడేంటి? అది కూడా నన్నెందుకు త్వరగా రమ్మంటున్నాడు? అయ్యో, యువత ఏం చెప్పిందని తెలియట్లేదే. తెలివి తక్కువగా ఉన్న వల్ల ఎవడన్నా ఏదైనా లీక్ చేశాడా ఏంటి? తినేమని ఇరికిచ్చిందా? ఎవరు ఇరికిచ్చారు నా అసలు తెలియట్లేదే. ఉల్లిపాయ ఆగొక నిమిషం. ఏంటి ఏంటా ఏంటి అడుగుతున్నావు? పొట్టిదన సీఈఓ దగ్గర అంటించేసావు కదా. చూసుకుంటా లోపలికెళ్ళి ఏంటో విచారించి వచ్చేసి తర్వాత నిన్నొచ్చి విచారిస్తా, అర్థమైందా? నువ్వెవరు నన్ను విచారించడానికి? నువ్వు లోపలికెళ్ళి అర్చన తీసుకో. అని నాకు తెలుసు, నేను చూసుకుంటా, పోవే. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళరా. ఏమన్నావు? లోపలికి వెళ్ళరా అని చెప్పాను. లోపలికి వెళ్ళరా అన్నా? అంత అయిపోయింది కదా. సర్లే, నేను తర్వాత వచ్చి చూసుకుంటా. ఈ ఒక్క క్షణం కూడా నిలబడ, మాకు వెళ్ళిపో. కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తావు? ఏది ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు. అది తెలిసిన విషయమే కదా. అయ్యో, సీఈఓ చాలా చిరాకులో ఉన్నట్టున్నాడే. ఏం మాట్లాడే సమర్థించాలో అర్థం కావట్లేదే. గుడ్ ఈవినింగ్ సార్, రమ్మని పిలిచారంట. నీకిచ్చిన పని ఎప్పుడు కరెక్ట్గా చేయవా నువ్వు? శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఫైల్ ఇచ్చి ఎన్ని రోజులైంది, ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు? కొన్ని పనులు బైండింగ్ అయిపోయినాయి సార్, పెండింగ్ అయిపోయినాయి. అది రేపే సార్ట్అవుట్ చేసి ముగించి మీ టేబుల్ తీసుకొచ్చేస్తాను సార్. ఇవాళ ఈ పని చేయడంలో నీకేంటి ప్రాబ్లం? అది ఏం చెప్పాలి అంటే యాక్చువల్లీ టైం అయిపోయింది సార్. అది నేను ఏంటంటే ఈ నెలలో ఎన్ని రోజులు పనిచేసావు తెలుసా? తెలీదు సార్. రోజు 1, 2, 8, 9 సో టోటల్గా ఒక 12 రోజులు లీవ్ వేశాను సార్. ఇవాళ ఈ ఫైల్ రెడీ అవ్వలేదనుకో, ఇవాళ కూడా నీ జీతం కట్ అయిపోతుంది. అయ్యో సార్, అలాంటి ఏం చేయొద్దు సార్. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. తర్వాత జీతమే రాదు సార్ చేతికి. అది సరే, నీ ఐడి కార్డ్ ఏది? యాక్చువల్లీ సార్, ఓటర్ ఐడి ఇంట్లో పర్సుతో పాటు మర్చిపోయి అనుకుంటాను సార్. కంపెనీ ఐడి కార్డు గురించి అడిగా సార్. వచ్చేటప్పుడు నేను వేసుకొచ్చాను సార్. వేగంగా వచ్చిన వల్ల ఎక్కడో పడిపోయినట్టుంది సార్. మీరే ఇక్కడ చూడండి. కంపెనీ ఐడి కార్డు కూడా సరిగ్గా పెట్టుకోలేదు. నువ్వు ఎక్కడ ఫైల్స్ ని జాగ్రత్తగా పెడతావు. ఇవాళే ఈ ఫైల్ రెడీ అవ్వాలి. అవుట్. ఓకే సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు నాకు ఇవాళే కావాలని చెప్పా. అవుట్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. రేపే మీకు సబ్మిట్ చేస్తాను. దీన్ని ఎవరు తీసుకెళ్తారు? రేపు నేనే చేశాను సార్. కానీ సార్, దీంట్లో ఐశ్వర్య అని పేరు రాస్తుంది కదా సార్. ఈ ఫైల్ ని కూడా నువ్వే చేయాలి. అవుట్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్ని పనులు నేనే చూస్తాను సార్. ఓరి దేవుడా, ఐశ్వర్య చేయాలరా? పని అయిపోయిందా? ఐశ్వర్యనా? ఇంకా అవ్వలేదా? ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్. పెండింగ్ వర్క్ ని రేపు చూసుకోవచ్చులే. సిస్టమ్ ఆఫ్ చేసి రెడీ అవని ఫైల్స్ అన్ని నా రూమ్ కి తీసుకొస్తావా? అరచా, ఈ చెత్త సీఈఓ నేను టైం అడిగితే శాలరీ కట్ చేస్తాను నా దగ్గర కథలు చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నా లవ్ రూట్ లో క్రాస్ అవుతున్నాడు. ఎలాగన్నా వాడు కళ్ళు పేలిపోవాలి. అయ్యో, మన ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఏం చేయాలి ఇప్పుడు? సరైన పని ఇచ్చినట్టున్నారు. అయ్యో, ఈ సీఈఓ ఎదవా నా లవ్ ముందు నన్ను అసహ్యం చేయాలా? ఎదవన్నారు ఎదవా, ఇలా చేశాడేంటి? ఇవాళ ఎవరు మొహం చూస్తాను? అసలు టైం ఎంత ఉన్నాడో లేదో నా మీద సెటర్ వేస్తున్నాడు ఎద్దావా. సరిపోయిందా? అయ్యో, అప్పుడు నేను మాత్రం ఆఫీస్ లో ఒంటరిగా అన్ని పనులు చేయాలా? ఏంట్రా ఏడుస్తున్నావు? సీవో లేదు, జో కొట్టి జోల పడాడు. మూసి నెలవే చీరాకు బాగా కావాలరా? ఉల్లిపాయ ఒకరోజు ఒలిచేస్తానుండు. నేనెందుకురా నోరు మూసుకోవాలి? సీవో నిన్ను బాగా తిట్టారు కదా. ఏంట్రా చూస్తున్నావు? ఇచ్చిన పని సరిగ్గా చేయండి రా. అయ్యో, స్కూల్ బెల్లి కొట్టిన వెళ్ళేదాకా వెళ్తున్నారా? ఈడు ఇన్ని పనులు ఇచ్చేసాడే. ఇవన్నీ ఏ రోజు ముగిస్తాను? ఇంకా ఏమేం జరగబోతుందని తెలియట్లేదే. షట్ డౌన్. నా పని అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా 2 ఫైలే? మీటింగ్ లో పేమెంట్ ఇంక్రిమెంట్ చేశారా? అందుకనే 2 డీటెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? అదృష్టవంతుడు రా నువ్వు. నీకొక విషయం చెప్పనా? లెగిసి ఒక్క గుద్దు గుద్దాననుకో, ముక్కు మీద ఉన్న ముక్కు లేకుండా పోద్ది. నోరు మూసి సైలెంట్ కూర్చోరా, చంపేస్తా నిన్ను. శీఘ్రమే ప్రమోషన్ ప్రాప్తిరస్తు. నేను వెళ్ళొస్తాను. ఒక 5 నిమిషాలు జీ. ఏంట్రా, నీకు భయంగా ఉందా? భయమా? అలాంటి ఏంటి నాకు తెలియదే. ఇప్పుడే కొద్దిసేపు ముందు గట్టిగా అరిచావు, ఇప్పుడేంటి మామూలుగా అయ్యావా? సరేరా, నేను బయలుదేరుతాను. ఒక నిమిషం ఉండరా. అది ఏంటి విషయం అంటే, యాక్చువల్లీ నాకు చాలా భయాలు ఉన్నాయిరా. ఎందుకంటే ఇంట్లో నీ సపరేట్ ఉన్నప్పుడే భయం వచ్చేపోతుంటారా. పాపరా మా అమ్మ అని తిట్టేసి ఆమె పాప క్లీన్ చేసుకుంటే తెలుసా. రేయ్, ఇక్కడ ఉండి నీ కథలంటే వెళ్ళలేను. ఇప్పటికే టైం అయింది. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. అది మాత్రమే కాకుండా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను వస్తాను. పడుతుంది సార్, నీ కాళ్ళే పడతాను రా.
దయచేసి ఇంటికి వెళ్తాను మధ్య చెప్పమాక చెప్పేశాను. కూర్చోరా ముందు, కూర్చోమంటున్నానా? కూర్చో. నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ ఇంటికి మాత్రం వెళ్ళమాక, అర్థమవుతుందా? రేయ్ నువ్వు నాకంటే పిరికోళ్ళమన్నావురా. అది మాత్రమే కాకుండా నాకంటే బిల్డప్ ఎక్కిస్తున్నావు. యా, దాంట్లో ఏంటి ఇప్పుడు నీకు? ఏదో నాకున్న బాడీని చూపించి అలా ఇలా బయటిరించి పని చేయించుకుందాం అనుకున్నా. ఏముంది ఇందులో? ఆయన చెత్తదో సీఈఓ నీ కాలంతా పట్టుకులా చేస్తాడు. అదే నా చిరాకుంది నాకు. చూసావా చివరికి నీ కుక్క బుద్ధి చూపించావు కదా. అది లేదు జీ, ఏంటంటే చిరాకులో నిజం చెప్పేస్తాను అంతే. సరే నీ పని చూసుకో. ఇక్కడ అన్ని పనులు ముగించుకొని ట్రాఫిక్ తప్పించుకొని ఇంటికి వెళ్ళేసరికే ముగిసిపోతుంది. నువ్వు దేనికి భయపడమాకరా, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒక హాఫ్ అన్ అవర్ లో నా పని త్వరగా ముగించేస్తాను రా. హాఫ్ అన్ అవరా? ముందు 5 నిమిషాలన్నా, తర్వాత 10 నిమిషాలన్నా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటున్నావా? నీ మాటలన్నీ వింటూ నేను ఎక్కడ ఉండలేను రా, నేను బయలుదేరుతున్నాను. జీ 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 ప్లీజ్ జీ, ఒక 10 నిమిషాలు జీ, నా పని నేను త్వరగా ముగించేస్తా. వెళ్ళేటప్పుడు కూడా నీకు పచ్చిమిరపకాయ బజ్జీ అంటే ఇష్టం కదా, అది నేను కొనిస్తారా? ఓ ఇప్పుడు మాత్రం మిత్రుడానా? పాడతా గిడతా అని ఎంత ఆడుకున్నావు? ఏయ్ ముందు పని చూడరా, త్వరగా కానీరా. ఏంటి చూస్తున్నా? సరేరా. అక్కడేంట్రా గుర్రం చూస్తున్నా? పని చూడరా. వీడి కోసం నేను వెయిట్ చేయాలంట. మంచి పని. వీడి వల్ల నా పని అంతా వేస్ట్ అవుతుంది. ఏంట్రా వారగా చూస్తున్నావు? ముందు పని చూడరా. జీ ఏంటి ప్రేమ పుస్తకం చదువుతున్నావా? ఇది ఏ పక్క అయితే నీకేంటి, ముందు నీ పని నువ్వు చూడరా. నీ టైం మాట్లాడు, నాకు టైం రాకుండా పోతుందా ఏంటి? ఏమంటావు? ఆఫీస్ విషయాలు నాకెందుకని చెప్పాను. పార్సార్ది ఏదో బుక్ని అలా పడి చదువుతున్నావు, అలా ఏం చదువుతున్నావు? రేపు పిచ్చాడా, ఇదంతా చెబితే అర్థం కాదు. ఇంకేంటి అది మరి? ఓ పార్సార్దే జాతకం బుక్కారా చదువుతున్నావు? ముందు పని చూడు. రా, న్యాయమారా నువ్వు చేసేది? అసలు నువ్వు చేస్తున్న పనికి, నువ్వు చదువుతున్న పుస్తకానికి ఏవైనా కొంచెం సంబంధం ఉందారా? అవును, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావురా నువ్వు? ఇలా చూడు విజయ్, కొన్ని విషయాలు మనం నమ్మే తీరాలి, అలాగే కొన్ని విషయాలు నేర్చుకునే తీరాలి. ఏంట్రేడు బుర్ర తినేస్తున్నాడు? మనం ఇప్పుడు ఫారిన్ కంపెనీలోనే కదా పని చేస్తున్నాం, కానీ మనం ఉంటుంది భారత్ లో, ఐ మీన్ ఇండియాలో. అలా ఉన్నప్పుడు ఇక్కడ జాతి, మతం, కులం, ఆచారం, విచారం, సంప్రదాయాల మీద నమ్మకం ఉండాలరా. వీటన్నిటినీ చాలా కాలం నుంచి నమ్ముతూనే వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే మన జీవితం సాగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మన ఇండియన్స్ ఎంతో మంది మెడలో యంత్రం, చేతికి తాయెత్తు. నువ్వు అబ్జర్వ్ చేసాడు. అది మాత్రమే కాకుండా మన సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ అంతా పొద్దున్నే లేచి టీవీ ఆన్ చేసుకుని అందులో జాతకాలు, రాశి ఫలాలు అన్ని చూసుకొని ఆ తర్వాత కదా ఆఫీస్కి వస్తున్నారు. నోరు మూసుకుని ఊరికే ఉండరా. ఈ జాతకాలు దీని గురించి అంతా నాతో మాట్లాడుతురా. ప్రజల్ని పిచ్చోలు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. ఎందుకు? మన గవర్నమెంట్ నడుపుతున్నారు కదా పొలిటీషియన్స్, వాళ్ళే దీన్ని నమ్ముతున్నారు. ఏం చేస్తాం? మళ్ళీ టీవీ ఛానల్స్ వాళ్ళు దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ఎరా, దాన్ని చూసే ప్రజలు ఏమారకుండా మరి ఏం చేస్తారా? రేయ్, ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? పని చూస్తావా? అయిపోతుందిరా. పని అయ్యేలాగా తెలియట్లేదే. రెండవ స్థానంలో గురువు యొక్క ప్రవేశం. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ చూడరా. సార్, ఎస్ సార్. పని అయిపోయిందా? సార్ చేస్తున్నాను సార్, చేసేస్తాను సార్, రేపు ఇచ్చేస్తాను సార్. ఒక పని అప్పచెప్పా ఉంటే సరిగ్గా నువ్వు చేయలేమనుకుంటే. అయ్యో లేదు సార్, చేస్తాను సార్, నేను ఆ చేస్తాను సార్. పని ఇవాళే ఫినిష్ అవ్వాలి. సరే సార్. Make it fast. ఓకే సార్, ఇవాళ ముగిస్తాను సార్ అన్ని. ఇవాళ రాత్రి కానీ ముగించేస్తాను సార్. మీరు కావాలంటే రాత్రి ఫుల్గా నా పక్కనే కూర్చొని చూడండి సార్ ఎలా చేస్తానని. అయ్యో సార్, అయ్యో అయ్యో అయ్యో, పిచ్చాడైపోయాడు, పిచ్చాడు. అయ్యో అయ్యో. నవ్వుతున్నారా? వీడంతా నన్ను చూసి నవ్వుతున్నాడు రా. చెత్త సీఈఓ. నేను లైన్లో పెట్టాలనుకున్న అమ్మాయిని వాడు లైన్లో పెట్టి తీసుకెళ్ళిపోయాడు. దాని ముందు కావాలనే నన్ను అలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. వాడు చేసేదాన్ని చూసి వీడు కూడా నవ్వుతున్నాడు నన్ను చూసి. నా లవర్ ఎంత అందగత్తె.
చెయ్యి దండం పడాలనిపిస్తుంది. అలాంటి ఒక బంగారపు శిలని ఈ కాకి కూర్చుని చండలం చేస్తుంది. నువ్వెందుకురా భయపడి చూస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే అమ్మాయిని లోపలికి దించు. ఏ ఊరికే ఉండరా, అదేదో చెప్తారు కదా, నెత్తికి పూసుకొని విభూతి కొనడానికి డబ్బు లేదంట, అలా ఉన్నవాడికి బెడ్ లో రాయడానికి బటర్ కావాలంట. అలా ఉంది కదా. ఇంకేంటి మరి పార్సార్ది, ఉన్న టూ వీలర్కే పెట్రోల్ పోయేలాగా ధరలు ఎక్కిపోయి చచ్చిపోతున్నా నేను. అలాంటప్పుడు 1.5 బెంజ్ కార్ లాగా ఉంటాను. తను ఎలా మెయింటైన్ చేస్తాను? రేయ్, తను వేసుకుంది లిప్స్టిక్ చూసావా నువ్వు? తను వేసుకున్న డ్రెస్ చూసారా నువ్వు? తను వాడుతుంది కదా పర్ఫ్యూమ్. తను వేసుకుంది కదా లోపల అది. రేయ్, కంటికి వేసుకుని కాటికి అని చెప్పాను రా. అదే ఎంత కాస్ట్లీ తెలుసారా నీకు? అదంతా మనకు చిక్కని చుక్కరా అది. అదంతా మనకు లేదు. ఏదైనా సరే ఎనీ టైం ఏటీఎం డబ్బులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకే పడతారా వీళ్ళు. ఇక్కడుంది పాయింట్. ఒక అమ్మాయిని లవ్ చేయటం అనేది డబ్బు కోసం మాత్రమే కాదు, ఆ ప్రేమలో కళ్ళారా చూద్దామని. ఏయ్, నువ్వేదో వాగుతున్నావు కానీ నా బుర్రకు ఎక్కట్లేదు అసలు. అదేంటంటే, డబ్బు వల్ల కుదరని పనులని ఈ ఆచార విచారాలతో సరిచేయగలం. అది ఎలా చెయ్యాలో చెప్పగలిగేదే ఈ పుస్తకం. ఓహో, అప్పుడు నువ్వు జాతకాల పుస్తకాలు చదవలేదు. అయితే నువ్వు చదివే బుక్ వేరేదో. ఇటు ఏంటో చూద్దాం. అది కుదరదు, నేనేమను. ఏయ్, ఇవ్వరా ఏంటో చూపిస్తాను. ఇవ్వనంటే ఇవ్వనంతే. ఇటు చూడు, ఒకసారి అడిగినప్పుడే చేతిలో ఇచ్చేయి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఏమను. రే, ఇవ్వమంటుంటే అయ్యయ్యో, నా బుక్. నాకు అదంతా తెలీదు, నా బుక్ నాకు కావాలి. అరే, ఒక బుక్ కోసం ఇంత కుక్కలాగా అరుస్తున్నావు నువ్వు. ఏంట్రా, రేపు రీటా వచ్చాక క్యాబిన్ తెరిచి తీసిమ్మంటే తీసిచ్చింది, లేకపోతే ఊడ్చి అవ్వస్తా కదా, తన దగ్గర అడిగితే తనే తీసిస్తుంది. రే విజయ్, నాకు అదంతా తెలియదు, నా బుక్ నాకు ఇప్పుడు ఇదిగో చూడు, నాకిప్పుడు టైం లేదు. బుక్ వెతుక్కుంటా నేను వెళ్ళలేను. బ్యాగ్ తీసుకుని బయలుదేరు. దుర్మార్గుడా, నా బుక్ నాకు ఇవ్వరా. దవడపలు రాలిపోతాయి, తీరా. ఇప్పుడు దాకా నా దగ్గర అడుక్కొని ఇప్పుడు నీ పొగరు చూపిస్తున్నావా? కన్నా, అదే పనంత అయిపోయింది కదరా, ఇంకేంటి? ఎదుగో చూడు, ఇదే నా మాస్టర్ మైండ్. దాని బయలుదేరరా. కొట్టావు కదరా. చావలేదు కదా, ఇంకేంటి అరుస్తున్నాడు. నా బుర్ర విసిరేసి. ఎందుకు అనవసరంగా కొడుతున్నావ్? మాట్లాడుతూ ఉగ్గు పడిపోయిందంట. ఏంటి? నా బుక్ నాకు కావాలి అంతే చెప్పాను. ఎవడు రాయుడు చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. ఊరికే బుక్ కావాలని చంపుతున్నావు. ఎరా రేయ్, మన దేశం సైంటిఫిక్ గా హిస్టారికల్ గా పెరుగుతుంది. మాస్ కి వెళ్ళి రిటర్న్ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా. కానీ నువ్వేంటంటే జాతకం భవిష్యత్ కాలం అని ఉన్నోళ్ళని చంపుతున్నావు కదరా నువ్వు. కొడితే మెడకాయ తిరిగిపోద్ది. బుక్ రేపు తీసుకుందా రా. అదంతా నాకు తెలియదు, నా బుక్ నాకు కావాలి. సరే ఉండు, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను. ఈ లోపు బుక్ తీసుకొచ్చి పెట్టు. ఎంత చెప్పినా దున్నపోతులకు వెళ్తున్నాడు చూడు. తొందరగా రారా రేయ్, అక్కడే కూర్చుని బామాక. వచ్చి పాట పాడు, నిద్రపోతాను.